ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విశ్వ విఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం. ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు అదిగో ఆ గణపతిని చూడండి, అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ ఇటువైపున్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపున్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి, ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు. విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని ఆ గజ రూపంలో మనకి కనిపిస్తున్న ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విశ్వ విఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం. ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు అదిగో ఆ గణపతిని చూడండి, అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ ఇటువైపున్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపున్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి, ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు. విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విశ్వ
విఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు జై. అదిగో ఆ గణపతిని చూడండి, అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ ఇటువైపున్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపున్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి, ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు. విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని గజ రూపంలో మనకి కనిపిస్తున్న ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు జై. అదిగో ఆ గణపతిని చూడండి, అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ ఇటువైపున్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపున్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి, ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు. విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని గజ రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి వినాయకుడు అలా సాగర తీర